సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పంచ్ స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. నాకు కూడా దీని గురించి విన్నాక చాలా బాధేసింది. ఎందుకంటే ఇలాంటి స్టోరీలు నా చిన్నతనంలో 2 చూశాను. అది తెలుసుకునే ముందు పంచ్ గురించి తెలుసుకుందాం. ఈ పంచ్ జపాన్ ఇచికవా సిటీలో ఉన్న 6 నెలల చిన్న కోతి పిల్ల. ఇది పుట్టగానే వాళ్ళ అమ్మ ఫస్ట్ డెలివరీ వల్ల అవగాహన లేక దీన్ని రిజెక్ట్ చేసింది. జూ సిబ్బంది ఎంత దగ్గర చేయాలని చూసినా అది దగ్గరకు తీయలేదు. అంతేకాదు ఇతర కోతులు కూడా దాన్ని దగ్గరకు రానివ్వకుండా ఏడిపించసాగాయి. ఈ పంచ్ లోన్లీగా ఫీల్ అవ్వడం గమనించిన జూ సిబ్బంది దానికొక సాఫ్ట్ టాయ్‌ని ఇచ్చారు. ఇప్పుడు ఇదే దాని ఒంటరితనాన్ని దూరం చేసింది. ఈ బొమ్మే దాని సర్వస్వం. తినాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, పడుకున్నా ఇది తన దగ్గరే ఉండాలి. అంతగా ఈ బొమ్మకి దగ్గరైపోయింది ఈ పంచ్. తల్లి సపోర్ట్ లేకపోతే ఎంత నరకం అనుభవించాలో అంతా అనుభవించింది ఈ పంచ్. చివరికి తనే ఒక సొల్యూషన్ వెతుక్కొని హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకుని నిలబడాలి, మనకి మనమే సపోర్ట్ చేసుకొని ధైర్యంగా నిలబడాలని పంచ్ మనకు నేర్పించింది. దాని వయసు చిన్నదే కావచ్చు, అది నేర్పించిన పాఠం మాత్రం చాలా పెద్దది. నేను చిన్నప్పుడు చూసిన 2 స్టోరీలు ఏంటంటే, ఒక పిల్లి పిల్లని నల్లగా ఉందని ఒక కుక్క పిల్లని వాళ్ళ మదర్ రిజెక్ట్ చేస్తే, మా అమ్మ సపోర్ట్‌తో వాటి రెండిటిని నేనే చూసుకున్నాను. అది గుర్తొచ్చి చాలా బాధేసింది.